సునీల్ గవాస్కర్ భారతదేశ క్రికెట్లో మొట్టమొదటి లెజెండ్. అసలు ఇప్పటి వాళ్ళకు సునీల్ గవాస్కర్ స్టామినా, అతని వాల్యూ ఏంటో పెద్దగా తెలియదు. కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా ఒకటే చెప్తారు, సునీల్ గవాస్కర్ ఈజ్ ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని. సచిన్ టెండూల్కర్ని ఇన్స్పైర్గా తీసుకుని ఎంతోమంది క్రికెట్లోకి అడుగుపెట్టారు. అలాంటి సచిన్ టెండూల్కరే సునీల్ గవాస్కర్ తన ఐడియల్ అని చెప్పుకున్నాడు. ఒకప్పుడు వెస్టిండీస్లో భయంకరమైన డేంజరస్ ఫాస్ట్ బౌలర్లు ఉండేవారు. మాల్కమ్ మార్షల్, మైకేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, కాలిన్ క్రాఫ్, జయల్ గర్నర్. మగధీరలో ఒక డైలాగ్ ఉంటుంది, వీళ్ళని చూస్తేనే సగం చస్తావురా అని. అది సరిగ్గా వీరికి సరిపోతుంది. వీళ్ళని చూస్తేనే చాలు ఆపోజిట్ టీం మెంబర్స్ వణికిపోయేవారు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో హెల్మెట్స్, ఇతరత్ర సేఫ్టీ గార్డ్స్ ఉండేవి కావు. ఇప్పట్లో లాగా ఒక బౌన్సర్ వేయాలి, రెండవ బౌన్సర్ వేస్తే నో బాల్ అనే రూల్ కూడా ఉండేది కాదు. దీన్ని ఛాయిస్గా తీసుకున్న వీళ్ళు డెడ్లీ బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్మెన్ని గాయాల పాలు చేస్తుండేవారు. వీళ్ళని ఎదిరించలేక చాలామంది వీరి బౌలింగ్ని ఎదుర్కొనే దానికన్నా వికెట్ సమర్పించుకోవడం చాలా బాగుంటుంది అనుకునేవాళ్ళు. ఇక ప్రపంచ క్రికెట్లో వీళ్ళదే హవా అనుకుంటున్న సమయంలో భారత్ తరపు నుంచి వీళ్ళని ఎదిరించడానికి ఒక బ్యాట్స్మెన్ వచ్చాడు. వారి బౌలింగ్ని ఫేస్ చేయడమే కాదు, వారిని చీల్చి చెండాడేశాడు. అతనే సునీల్ గవాస్కర్. ఒక్క విండీస్ బౌలర్లనే కాదు, డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామస్, సిమ్రాన్ ఖాన్ లాంటి బౌలర్లను కూడా అలవోకగా ఎదుర్కొనేవాడు. అప్పట్లో భారత్లో ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా ఉండేవారు కారు. ఓన్లీ స్పిన్నర్స్, మీడియం ఫాస్ట్ బౌలర్సే ఉండేవారు. అలాంటిది ఇతను ఫాస్ట్ బౌలింగ్ని అలవోకగా ఎలా ఎదుర్కోగలుగుతున్నాడో అర్థమయ్యేది కాదు. బౌన్సర్లను ఫేస్ చేయడం చూస్తే ఆశ్చర్యం కలిగించేది, ఎలా ఆడగలుగుతున్నాడా అని. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ని ఎలా ఎదుర్కొనేవాడు, అతను క్రికెట్లో సాధించిన ఘనతలేంటి, అతన్ని సెల్ఫిష్ క్రికెటర్ని ఎందుకంటారో, ఇలా మొత్తంగా అతన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునీల్ గవాస్కర్ క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పటి వరకు వెస్టిండీస్ ఇండియాతో మ్యాచ్లు అంటే అసలు లెక్క చేసేవారే కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వెస్టిండీస్తో భారత్ తలపడుతుంది, కానీ ఒక్క మ్యాచ్లను గెలవలేకపోయేవారు. గెలవడం అటు ఉంచితే చిత్తు అయిపోయేవారు. ఎప్పటిలాగే 1971లో వెస్టిండీస్తో 5 టెస్టు మ్యాచ్లు ఆడేందుకు భారత్ టీంని కరేబియన్కు పంపించారు. ఆడబోయే టీంలో ఒక కొత్త కుర్రాడిని ఎంపిక చేశారు. అప్పుడు ఎవరికీ తెలియదు ఆ కుర్రాడు చరిత్ర తిరగరాస్తాడు అని. ఫస్ట్ మ్యాచ్కే సునీల్ గవాస్కర్ వేలికి గోరు చుట్టు కావడంతో మొదటి మ్యాచ్ ఆడలేకపోయాడు. సెకండ్ మ్యాచ్లో డెబ్యూట్ చేశాడు. తనకి 21 ఏళ్ళు ఉన్నప్పుడు మార్చి 6, 1971న. ఈ మ్యాచ్లో విండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 214 చేస్తే భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్గా సునీల్ గవాస్కర్ని పంపించారు. ఫస్ట్ మ్యాచ్లోనే ఏమాత్రం భయం లేకుండా 186 వరకు నిలబడి 65 రన్స్ చేయడంతో భారత్ 352 చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో విండీస్ 261కి ఆల్అవుట్ అవ్వడంతో భారత్ టార్గెట్ 124. ఈసారి విండీస్ పైన ఎలాగైనా మ్యాచ్ గెలిచి తీరాలి అని గవాస్కర్ చివరి వరకు నాటౌట్గా ఉండి సెకండ్ ఇన్నింగ్స్లో 67 చేసి భారత్ని గెలిపించి క్రికెట్లో ఒక వీరుడు పుట్టుకొచ్చాడు అని తెలియజేశాడు. భారత్ లాంటి చిన్న దేశం విండీస్ని ఓడించేసరికి అస్సలు జీర్ణించుకోలేక నెక్స్ట్ మ్యాచ్లలో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలి అని చూశారు. కానీ చెప్పాను కదా, వీరుడు ఎంట్రీ ఇచ్చాడు అని. థర్డ్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 116, సెకండ్ ఇన్నింగ్స్లో 64తో నాటౌట్గా ఉండి మ్యాచ్ని డ్రా చేయించాడు. ఫోర్త్ టెస్టులో విండీస్ 501 రన్స్ చేసినా గెలవలేకపోయింది. కారణం గవాస్కర్ 117 రన్స్తో నాటౌట్గా ఉండి మ్యాచ్ని డ్రా చేయించాడు. ఇక చివరి మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 124, సెకండ్ ఇన్నింగ్స్లో 220 చేయడంతో విండీస్ త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుని డ్రా చేసుకుంది. కానీ గవాస్కర్ దెబ్బకి విండీస్ ఫస్ట్ టైం భారత్పై మ్యాచ్ ఓడిపోవడమే కాదు, 1-0తో సిరీస్ను కూడా చేజార్చుకుంది. డెబ్యూట్ సిరీస్లోనే 774 రన్స్ చేశాడు. ఇప్పటి వరకు డెబ్యూట్ సిరీస్లో ఇన్ని రన్స్ ఎవరూ చేయలేదు. ఇప్పటికీ రికార్డ్ గవాస్కర్ పేరిట్లోనే ఉంది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో టీంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్గా ఎదిగాడు. 5.5 అడుగులు ఉన్న వ్యక్తి ఫాస్ట్ బౌలింగ్ని, బౌన్స్ బాల్ని ఎలా ఎదుర్కోగలుగుతున్నాడు అంటే, మామూలుగా బౌలింగ్ ఎంత డిస్టెన్స్లో నుంచి వేస్తారు, 22 యార్డ్ సర్కిల్ నుంచి వేస్తారు. కానీ గవాస్కర్ భారత్లో ఉన్న మీడియం పేసర్లని పిలిచి అంత దూరం నుంచి కాకుండా దగ్గర నుండి బౌలింగ్ చేయమనేవాడు. బౌన్సర్ల కోసం కాంక్రీట్ ట్రాక్ మీద తడిపిన టెన్నిస్ బాల్తో ట్రైనింగ్ తీసుకునేవాడు. అంత కష్టపడి ప్రాక్టీస్ చేశాడు కాబట్టే అంత గొప్ప క్రికెటర్ అయ్యాడు. ఇలా సాగిపోతున్న సమయంలోనే తనలోని సెల్ఫిష్ బుద్ధి కూడా బయటపడింది.
1975లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్న వరల్డ్ కప్ కోసం భారత్ తరపున కెప్టెన్గా శ్రీనివాస్ వెంకటరాఘవన్ని, వైస్ కెప్టెన్గా సునీల్ గవాస్కర్ని సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్షన్ సునీల్ గవాస్కర్కి ఏమాత్రం నచ్చలేదు. కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా గవాస్కర్కే ఉంది. కానీ గవాస్కర్ వన్డేల్లో అప్పటి వరకు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. వెంకటరాఘవన్ అప్పటికే ఇంగ్లీష్ పిచ్లపై కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని ఇతన్ని కెప్టెన్గా సెలెక్ట్ చేశారు. దీంతో ఈ కోపం వలనో లేక మరే ఇతర కారణాల వలనో తెలియదు కానీ వరల్డ్ కప్లో భారత్పై ఇంగ్లాండ్ 60 ఓవర్లకు 334 చేస్తే 4 వికెట్లకు 335 టార్గెట్ అంటే ఎలా ఆడాలి? కానీ సునీల్ గవాస్కర్ ఎంత జిడ్డు బ్యాటింగ్ చేశాడంటే 174 బాల్స్ ఎదుర్కొని కేవలం 36 రన్స్ మాత్రమే చేయడంతో భారత్ 60 ఓవర్లకు 132 చేసింది. 3 వికెట్లను నష్టపోయి దీంతో చిత్తుగా ఓడిపోయింది. మేనేజర్ రామచంద్ర గవాస్కర్ని నిలదీయగా ఎందుకు ఇంత చెత్త బ్యాటింగ్ చేశావని. దానికి గవాస్కర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇదే లార్డ్స్లో మనం 42కి ఆల్అవుట్ అయిపోయాం. ఇప్పుడు అలా 42కి ఆల్అవుట్ అవ్వకూడదని ఇలా ఆడాను అని సమాధానం చెప్పాడు. ఈ ఇన్నింగ్స్ గవాస్కర్ కెరీర్లోనే మచ్చలాగా పడిపోయింది. ఇలాంటి చిత్త ఇన్నింగ్స్ ఆడినా కూడా గవాస్కర్ని ఎవరు ఏమీ చేయలేకపోయారో. ఎందుకంటే అతను ఆడి తీరు అటువంటిది. 1976లో గవాస్కర్ ఎంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు అంటే విండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 359 చేస్తే భారత్ 228కి ఆల్అవుట్ అయింది. విండీస్ సెకండ్ ఇన్నింగ్స్లో 271 చేసి 6 వికెట్లకు భారత్ ముందర 406 టార్గెట్ పెట్టి ఇంత పెద్ద టార్గెట్ చేయలేరులే అనుకున్నారు. కానీ గవాస్కర్ చాలా ఓపిక్గా 336 వరకు వికెట్ వదలకుండా నిలబడి 102 చేసి భారత్ని గెలిపించి భారత్ని అంత తక్కువ అంచనా వేయకండి అని నిరూపించాడు. 1977లో అయితే వరుసగా 4 మ్యాచ్లు 4 సెంచరీలు చేసి ఇలా వరుసగా ఎక్కువ సెంచరీలు చేసిన లిస్టులో టాప్ 4లో నిలబడ్డాడు. 1978లో కేవలం నవంబర్, డిసెంబర్ 2 నెలల్లోనే 5 సెంచరీలు సాధించాడు. 1979లో మరో హిస్టారిక్ చేజ్కి సిద్ధమయ్యాడు గవాస్కర్. ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్లు, భారత్ 1 ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఫైనల్గా భారత్ టార్గెట్ 438 రన్స్ చేయాలి గెలవడానికి. ఇక భారత్కి ఓటమి లాంఛనమే అనుకున్నారు. ఆ మ్యాచ్లో గవాస్కర్ విధ్వంసమే చేశాడు. చేతన్ చౌహాన్తో కలిసి ఫస్ట్ వికెట్కు 213 రన్స్, దిలీప్ వెంగ్సర్కార్తో కలిసి సెకండ్ వికెట్కు 153 రన్స్ జత చేసి భారత్ని గెలిపించడానికి తీవ్రంగా శ్రమించాడు. ఇతను 221 చేసి దగ్గరుండి గెలిపించేలాగా కనిపించినా 410 దగ్గర అవుట్ అవ్వడంతో భారత్ 8 వికెట్లకు 429 చేసి విజయానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయి మ్యాచ్ని డ్రా చేసుకుంది. గెలుచుంటే మాత్రం చరిత్రలో చేజింగ్లో అతిపెద్ద విజయం అయ్యిండేది. అప్పట్లో సునీల్ గవాస్కర్ అంత పర్ఫార్మెన్స్ ఎవరు కనబరచలేకపోవడంతో భారత్లో తనదే హవా నడుస్తుండేది. అప్పుడే 1978లో కపిల్ దేవ్ టీంలోకి ఎంట్రీ ఇవ్వడం, ఆల్రౌండర్ షోతో రెచ్చిపోయి ఆడుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అప్పట్లో ఇద్దరి మధ్య పోటీ ఉండేది. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడుతుండేది కాదు అని అంటుంటారు. సునీల్ గవాస్కర్ టెస్టుల్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా వన్డేల్లో మాత్రం పెద్దగా రాణించేవాడు కాదు. అలాగే 1983 వరల్డ్ కప్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో ఆడలేకపోయినా భారత్ వరల్డ్ కప్ గెలిచింది. 1983లోనే టెస్టుల్లో సునీల్ గవాస్కర్ డాన్ బ్రాడ్మన్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. బ్రాడ్మన్ టెస్టుల్లో 29 సెంచరీలు చేస్తే అందరూ చాలా గ్రేట్, ఇక ఎవరు ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేరు అని అనుకున్నారు. కానీ గవాస్కర్ 1983లో వెస్టిండీస్పై 30వ సెంచరీ చేసి బ్రాడ్మన్ రికార్డ్ని బద్దలు కొట్టాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో గవాస్కర్ 236 రన్స్తో నాట్అవుట్గా ఉండి భారత్ తరపున ఎక్కువ రన్స్ చేసిన వాడు అయ్యాడు. ఈ హైయెస్ట్ స్కోర్ని బ్రేక్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది. 2001లో లక్ష్మణ్ 281 చేసి ఈ స్కోర్ని బ్రేక్ చేశాడు. సునీల్ గవాస్కర్ ఒక్కో మైలురాయిని చేరుకుంటూ చివరికి అసాధ్యం అనుకున్న 10,000 పరుగులను రీచ్ అయ్యి ప్రపంచంలోని తొలిసారి 10,000 పరుగులను అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. మొదటి నుంచి సునీల్ గవాస్కర్ అద్భుతమైన ఆట తీరును కనబరిచి భారత క్రికెట్ను ఎంతో ముందుకు తీసుకెళ్లాడు. తనకు 38వ ఏట 1987లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తను ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్లోనూ 96 రన్స్ చేసి ఇంకా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదు అని చూపించడమే కాదు, తన 16 ఏళ్ల కెరీర్లో ఒక్క ఓడిఐలోనూ సెంచరీ చేయలేదే అనే బాధ ఉండేది. అలాంటిది 1987లోనే కివీస్పై 103 రన్స్తో ఓడిఐలో తన తొలి సెంచరీని సాధించాడు. టోటల్గా సునీల్ గవాస్కర్ 125 టెస్ట్ మ్యాచ్ల్లో 10,122 రన్స్ చేశాడు. అందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వన్డేల్లో అయితే 108 మ్యాచ్ల్లో 3092 రన్స్ మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది. హాఫ్ సెంచరీలు 27 ఉన్నాయి. ఇక గవాస్కర్ 47 టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా అందులో 9 మ్యాచ్లు గెలిస్తే 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది భారత్. 30 మ్యాచ్లు డ్రా అయ్యాయి. వన్డేల్లో అయితే 37 మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా 14 మ్యాచ్లు గెలవగా 21 మ్యాచ్లు ఓడిపోయింది భారత్. 2 మ్యాచ్లకు రిజల్ట్ తేలలేదు. గవాస్కర్ ఆట తీరుకు గాను 1980లో భారత ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందజేశారు. అంతేకాదు ఆ ఇయర్లోనే విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్లో ఇతని పేరుని యాడ్ చేశారు. అలెన్ బోర్డర్ మరియు సునీల్ గవాస్కర్ ఇద్దరు టెస్టుల్లో 10,000 రన్స్ చేరుకోవడంతో వారి గుర్తుగా కావచ్చు, గౌరవార్థం కావచ్చు 1996 నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో కలిసి బీసీసీఐ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కేవలం ఆస్ట్రేలియా, భారత్కి మధ్య మాత్రమే నిర్వహిస్తారు. నెక్స్ట్ మీరు ఏ ప్లేయర్ క్రికెట్ జర్నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.